హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టిఫిన్ అయితే చూపిస్తున్నానండి. సింపుల్‌గా 10-15 మినిట్స్‌లో రెడీ అయిపోతది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా డిఫరెంట్‌గా తినాలంటే ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోలోకెళ్ళిపోదాం. ముందే ఇలా ఒక బౌల్‌లోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం, కొద్దిగా ఉప్పు, మనకు రుచికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, మన తన మసాలాలు ఉంటాయి కదండి, అవన్నీ కొద్దిగా వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఇలా ఒక సగం పిండుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, చిన్న సైజు ఉన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న, అలానే ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఆలుగడ్డలు నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇలా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలి. ఉడకబెట్టాలి, అలానే పచ్చిదే తురుముకొని ఇలా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులోకి ఒక సగం కప్పు దాకా రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేసేసుకొని అలానే అదే కప్పుతోని గోధుమ పిండి కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం రవ్వ ఎంత వేస్తామో గోధుమ పిండి కూడా అంతనే వేయాలి. వేసుకొని మనము దోశలకు వేసుకునే, అంటే మనం ఉత్తప్పలు వేసుకుంటాం కదండి, అలా తిక్కుగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. మరి పలుసగా కలుపుకోదు. అంతే అండి, చాలా సింపుల్. ఇలా కలిపేసేసుకున్నాక నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలి. ఫస్ట్ వేసుకున్నాక మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, కొద్దిగా మందంగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోదండి, లో ఫ్లేమ్లోనే ఒక పక్క కాలినాక మళ్ళీ ఇంకో సైడ్ మలుపుదాం. ఇలా మందంగా వేయడం వల్ల చాలా బాగుంటుంది. మరి పల్సగా వేసుకోకుండా ఇలా కొద్దిగా మందంగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్కి మలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో వేయడం వల్ల పచ్చి పచ్చిగా ఉంటుంది లోపట, అందుకని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మంచిగా. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాగా ఇలా కొద్దిగా కలర్ మారాక తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా వేస్తా చూడండి. అప్పటికప్పుడు సింపుల్గా ఇలా టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉట్టిది కూడా తినేసేయచ్చు, ఏం చట్నీ లేకున్నా. నేను ఇక్కడ కొద్దిగా సాస్తోనైతే పెట్టిన, చాలా బాగుంది. ఓకే అండి, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.